ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. మనం ఇది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఒక పాయింట్ కూడా లేదు. ట్రైలర్లో బాగా వైరల్ అయింది, బాగా మంచి రీచ్ వచ్చింది. అసలు నాకు తెలిసి ఈ సినిమాకి అసలు పబ్లిసిటీ అవసరం లేదు. పుష్పకి అదొక బ్రాండ్, ఎప్పుడు వచ్చినా సరే, రేపొద్దున రిలీజ్ చేసినా సరే, ఓపెనింగ్ ఇప్పుడు December 4th రిలీజ్ చేసినా సేమ్ కలెక్షన్స్ వస్తాయి. ఆ లెవెల్లో ఎయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని గ్రాండ్ విజువల్స్ అయినా, గంగమ్మ జాతర ఫైట్ అయినా సరే, లేదంటే షీ ఎపిసోడ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. అండ్ మనకి పార్ట్ 1లో ఏదైతే సుకుమార్ మార్క్ మిస్ అయిందో అది పార్ట్ 2లో ఉంటుంది. అంతకు మించి డ్రామా ఉంటుంది, అంతకు మించి స్క్రీన్ ప్లే ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ చూడాలి. క్యారెక్టర్ వైజ్గా పార్ట్ 1కి పార్ట్ 2కి పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఉండేది ఓన్లీ స్టోరీ విషయంలో కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకొని సుకుమార్ బాగా హ్యాండిల్ చేసి ఉంటారని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ట్రైలర్ చూసాక వచ్చింది. అండ్ అదే కాన్ఫిడెన్స్ మూవీలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ చనిపోతుందని మీమ్స్ వస్తున్నాయి కదా, దాని గురించి ఏమన్నా? మేబీ చంపేయచ్చు. ఈ మధ్య అన్నీ ఎలా అయిపోయాయంటే హీరోయిన్ చంపడం ఫ్యాషన్ అయిపోయింది సినిమాల్లో. అంటే చనిపోయేది ఎవరు? హీరో వాళ్ళ మమ్మీయా? అంటే ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? అది మనం ఇప్పుడే గెస్ట్ చేయలేమన్నా. మేబీ పుష్పరాజ్ చనిపోయాడని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక టీజర్ వచ్చింది, పుష్ప చనిపోయాడని ఒక టీజర్ అది వచ్చింది. మేబీ ఆ టీజర్ కంటిన్యూషన్ అయ్యి వచ్చాము, చెప్పలేం. అలాంటి మనం చెప్పలేం. ఇప్పుడు సినిమా వరకు బాగుందా లేదా, స్టోరీ బాగుందా లేదా, మేబీ స్టోరీకి అవసరం అయితే హీరోని చంపేసిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ ఎమోషనల్ ఏదో ఒకటి కావాలి కాబట్టి ఎవరినో చంపేయాలి సినిమాలో. కాదన్నా, ఇప్పుడు ఆమె వైఫ్ శ్రీవల్లి ఉంది కదా, ఆమె కాలుతో ఆయన గడ్డాన్ని దూకుంటాడు కదా, అది చూసినప్పుడు ఏమనిపించింది? ఇదిరా సుకుమార్ మార్క్ అనిపించింది, ఇదిరా పుష్పరాజ్ మార్క్ అనిపించింది. అలాంటి మార్క్ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో పర్టికులర్ పాయింట్ తీసుకున్నారు కదా, అలాంటి పాయింట్ సినిమాలో కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పుష్ప 1లో మెయిన్ రీజన్ ఉంది కదా ఒకటి, ఇట్లా చేయి పైకి అనేది. ఇప్పుడు ఇందులో కూడా వాచ్ ఇట్లా అన్నారు కదా, ఇలా అనిపించింది? దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండిపోవచ్చు. మేబీ ఇదైతే తగ్గేదేలే ఉంటుందో దానికైతే కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నార్త్ మార్కెట్లో ఏదైనా సరే ఆ తగ్గేదేలే ఆ డైలాగ్ వల్లనే బాగా పాపులర్ అయింది. సో దాన్ని కూడా కంటిన్యూషన్ చేసి ఇంకేదో కొంచెం పెడతారనిపిస్తుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నార్త్ వర్సెస్ సౌత్ తీసుకుంటే నార్త్లో ఎక్కువ ఉన్నాయి. అక్కడ నార్త్ హీరోకి రాని రెస్పాన్స్ అల్లు అర్జున్కి వస్తుంది, పుష్పకి వస్తుంది. సో అక్కడ దాన్ని ఎంత మనం నెగిటివ్ టాక్ వచ్చినా సరే అక్కడ ఈజీగా 600-700 crores కొట్టే సినిమా అయితే అవుతుంది ఈజీగా. కాకపోతే సౌత్లో ఏ రేంజ్ వరకు అవుతుంది అనేది కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓపెనింగ్స్ అయితే వస్తాయి, 1 week అసలు వేరే సినిమా చూడకుండా కంప్లీట్గా హౌస్ఫుల్తో రన్ అవుతుంది. ఆ తర్వాత ఎంతవరకు లాంగ్ రన్ వస్తుంది అనేది కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎంతవరకు మెగా ఫ్యాన్స్ బయట మనం సపోర్ట్ చేయలేదని చెప్పుకున్నా సరే ఫస్ట్ డే చూస్తుంది మెగా ఫ్యానే. అయితే ఇది పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్? దాని ఉద్దేశం ఏంటి? ఇంటర్నేషనల్ స్టార్గానే ఎదురవుతున్నాను. అది సినిమా వైజ్గా పెట్టుకున్నారు కాబట్టి సినిమా వైజ్గా పెట్టుకున్నారని చెప్పుకోవాలి. సినిమా డైలాగ్ తీసుకొచ్చి బయట మనం చెప్పలేం కదా. సో సినిమా వైజ్గా అయితే మనకి పుష్ప ఫస్ట్ స్టార్ట్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే ఒక గిటార్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అవన్నీ అది ఎలా ట్రావెల్ అవుతుందో చూపించారో సేమ్ ఆ సీక్వెన్స్ అనేది మనకి సెకండ్ పార్ట్లో పెట్టారు ఏమని ఒక చిన్న హింట్ అయితే వాళ్ళు ఇచ్చారు. మేబీ అలా ఉండొచ్చేమో.